ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. టేస్టీ పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు మనం తయారు చేసుకున్నాం. ముందుగా రొయ్యల్ని పులుచుకుని శుభ్రం చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం పసుపు, ఉప్పు, కారం, నాకైతే రొయ్యలు 1/2 కిలో తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక నిమ్మ చెక్కలో సగం అంతా రసం పిండుకుని ముందుగా మనం మ్యారినేట్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం పిండుకుని కలుపుకుని ఓ పక్కన పెట్టుకుంటే 1/2 అవర్ మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనం బాగా కలుపుకుని పక్కన పెట్టుకున్నామంటే ఈ రొయ్యలకి ఉప్పు కారం అన్నీ మసాలా అన్నీ పట్టి రొయ్య అనేది మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్న 1/2 అవర్ ఈలోగా మనం చిన్న సైజు ఒక 5 ఉల్లిపాయలు, ఒక 7-8 బెండకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే 2 టమాటాలు, కొంచెం కరివేపాకు తీసుకున్నామండి. ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నామండి. ఈ ముందుగా మనం బాణల్ని పొయ్యి మీద పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. పులుసే కదండి, అంత ఎక్కువగా ఏం పట్టదు. సరిపడా ఆయిల్ వేసుకుని కరివేపాకు, అదేవిధంగా ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని దాంట్లోనే కొద్దిగా ఆల్రెడీ మనం దీంట్లో రొయ్యల్లో మ్యారినేట్ చేసుకున్న వాటిలో అన్నీ వేసుకున్నాం కదండి. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకున్నాం కదా. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు మాడకుండా మగ్గడం కోసం ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకుని, అదేవిధంగా కొంచెం పసుపు వేసుకుందామండి. ఒకసారి వీటిని కలుపుకొని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గించుకోవాలండి. మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. సగం మగ్గిన తర్వాత మనం ఏంటంటే ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి ఫ్రెండ్స్. బెండకాయ ముక్కలు కూడా ఆనియన్స్తో పాటు నూనెలో మగ్గినాయండి. కొంచెం మగ్గిన తర్వాత మనం టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకుంటే ఇవి కూడా వాటితో పాటు చక్కగా ఆయిల్లో అయితే మగ్గుతాయండి స్లోగా. ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి, ఇవన్నీ మగ్గే వరకు గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లోనే ఇవి మగ్గించుకోవాలి. చూద్దామండి మగ్గినాయేమో ఒకసారి కలుపుకుని. ఫ్రెండ్స్, ఇంకా మగ్గాలండి. బాగా మెత్తగా మగ్గితేనే ఈ పులుసు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి కలుపుకుని మనం మళ్ళీ క్లోజ్ చేసుకున్నాం. బాగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకున్నాం.
ఫ్రెండ్స్, కొంచెం టైం అనేది పెట్టినా సరే కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మనం 1/2 టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నాం. ఎందుకంటే మనం ఆల్రెడీ రొయ్యలో 1/2 టేబుల్ స్పూన్ వేసాం కదా ఫ్రెండ్స్, ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకొని మనం మళ్ళీ లిడ్లో వేసుకుందాం. ఇదే విధంగా సిమ్లో ఇంకా కాసేపు మగ్గిద్దాం ఫ్రెండ్స్. ఈలోగా మనం చింతపండుని అయితే నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుందండి. ముందు వాటర్లో వేసుకుని మనం అవి మధ్యలోపు ఈ విధంగా వాటర్ వేసుకుని చింతపండుని నానబెట్టుకుందాం. ఫ్రెండ్స్ చూసారా బాగా మగ్గుతున్నాయి కదా. ఇలా మగ్గిన తర్వాత మనం చింతపండు రసం అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఇవి పూర్తిగా మగ్గాయండి. మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు ఏవైతే ఉన్నాయో అవి వాటిని మనం వేసుకుని ఈ రొయ్యలు కూడా దీంట్లో ఈ ముక్కల్లో బాగా మగ్గాలండి. స్లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం వీటిని కూడా. టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు, ఈ ఆనియన్స్ వీటిలో మనం ఈ రొయ్యలను కూడా స్లోగా మగ్గించుకుందాం ఫ్రెండ్స్. హైలో మాత్రం పెట్టుకోకండి, మీడియంలో పెట్టుకోవచ్చు. రొయ్యలు వేసిన తర్వాత మీడియంలో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే అందులో కొంచెం వాటర్ ఉంటుంది కదండి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. ఈ విధంగా మీరు పచ్చిరొయ్యలు బెండకాయ పులుసుని తయారు చేసుకున్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మనం రొయ్యలు వేసిన తర్వాత మీడియంలో పెట్టుకున్నాం కదా గ్యాస్ అయితే. చూసారా ఫ్రెండ్స్, అందులో ఉన్న వాటర్ అయితే ఎలా బయటకు వచ్చిందో. ఇదే విధంగా వాటర్ అంతా బయటకు వచ్చి ఇదే వరకు మనం ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఆ వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం దీంట్లో కారం అనేది వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు మనం 2 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసుకుందాం. మీరు కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చండి కారం. నేనైతే 2 టేబుల్ స్పూన్లు అయితే వేసాను, ఎందుకంటే ఆల్రెడీ మనం దీంట్లో పచ్చిమిరపకాయలు 4 అయితే వేసుకున్నాం కదా, సరిపోతుందండి. మీరు స్పైసీగా తినేవాళ్ళు అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఇలా కలుపుకుని 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న చింతపండు పులుసు అయితే పోసేసుకున్నాం. చింతపండు రసాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం లిడ్ క్లోజ్ చేసుకుని ఇప్పుడు కొంచెం గ్యాస్ అనేది పెంచుకోవచ్చండి.
ఫ్రెండ్స్, మనం చింతపండు రసం పోసాం కదా, ఉప్పు చూసుకుని రుచికి సరిపడా మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవచ్చు. నేనైతే ఒక స్పూన్ అయితే వేసాను. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మనం క్లోజ్ చేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం పులుసు అనేది దగ్గరికి రావాలన్నమాట. మన రుచికి తగినట్టుగా సరిపడా ఉప్పు అయితే చూసుకుని, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎవరి రుచికి సరిపడా వాళ్ళు తగినట్టుగా ఉప్పు అనేది చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక 5 minutes అయితే మనకి కర్రీ అనేది దగ్గర పడిపోతుంది. చూసారా ఫ్రెండ్స్, కర్రీ దగ్గర పడిపోయింది. ఒకసారి కలుపుకుందాం. ఎంతో రుచికరమైన పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు అయితే మనకి రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. వేడివేడిగా మనం రైస్లో ఈ కర్రీ అయితే ఎంతో రుచిగా ఉంటుందండి. చూసారా ఫ్రెండ్స్, వేడివేడి పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం, ఈ విధంగా తయారు చేసుకుని మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీకు, మీ రిలేటివ్స్కి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వేడివేడి అన్నంలో ఈ విధంగా పచ్చిరొయ్యలు బెండకాయ పులుసు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైక్ అయితే మర్చిపోకండి. అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మరింత మంచి మంచి వీడియోలతో మనం మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. మరింత మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.